తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయొద్దని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. ప్రతి ఫిర్యాదు వెనుక ఒక మానవీయ కోణం ఉంటుందని సానుభూతితో స్పందించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను దశలవారీగా గురుకుల పాఠశాలలుగా మార్చాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ భేటీ వేళ వివిధ అంశాలపై మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. పోలీసులకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి వస్తున్న వివిధ ఫిర్యాదులు, అర్జీల పరిష్కారంపై కేబినెట్ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. అర్జీ కేవలం దరఖాస్తు కాదని, అది ఒక కుటుంబం ఎదురుచూస్తున్న ఆశ, ఒక రైతు ఆవేదన, ఒక విద్యార్థి భవిష్యత్తు, ఒక వృద్ధుని నమ్మకం వెనుక ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని మంత్రులకు సీఎం చెప్పారు. ఫిర్యాదులను పరిష్కరించడంతో పాటు వారి బాధను అర్థం చేసుకోవాలని, ఓర్పుగా వినాలని, గౌరవంతో మాట్లాడి హృదయపూర్వకంగా స్పందించాలని మంత్రులకు సూచించారు. మాటల్లో మర్యాద, చర్యల్లో వేగం, నిర్ణయాల్లో మానవత్వం ఉంటేనే ప్రభుత్వంపై విశ్వాసం మరింత బలపడుతుందన్నారు. ప్రతి ఫిర్యాదును ఫైలుగా కాకుండా ఒక జీవితానికి సంబంధించిన కీలకమైన అంశంగా భావించి సానుభూతితో సేవలందించాలని మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల హాస్టళ్లను దశలవారీగా గురుకుల పాఠశాలలుగా మార్చాలన్న సీఎం ఒక్కో హాస్టల్కి 50 కోట్ల వరకు ఖర్చవుతుందన్నారు. దానివల్ల నాణ్యమైన విద్య అందుతుందని అభిప్రాయపడ్డారు. మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని వేరు చేయకుండా అందరూ ఒకే చోట అన్నదమ్ముల్లా కలిసి చదువుకునేలా ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. మంత్రులు వారి శాఖలకు సంబంధించిన భూములు, ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నా, కోర్టు కేసులుంటే సమీక్షించాలన్నారు. ఎప్పటికే తీర్పులు వస్తే అవసరమైతే అప్పీల్ చేయాలన్నారు. నెలవారీ ఆర్థిక నివేదికలపై మంత్రులు ఎక్కడికక్కడా చర్చ చేపట్టాలన్న సీఎం సాధించిన పురోగతిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షం చేసే తప్పుడు ప్రచారాలకు ఆ నివేదికలతో సమాధానమివ్వాలన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విధ్వంసం, హింసాకాండకు కుట్ర పన్నాడని మంత్రుల వద్ద సీఎం ప్రస్తావించారు. ఒకప్పుడు మీడియా బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంతో ఉండేదన్న సీఎం సామాజిక మాధ్యమాల విస్తృతి పెరిగాక ఎవరిష్టం వచ్చినట్టు వాళ్లు చెలరేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు పనిగట్టుకుని నెగటివ్ న్యూస్ని, కులమతాల మధ్య చిచ్చుపెట్టేలా తప్పుడు వార్తల్ని వ్యాప్తి చేస్తున్నారని మండిపడ్డారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. అలాంటి వాళ్లను కొన్ని రాజకీయ పార్టీలు వాటి స్వార్థం కోసం ప్రోత్సహిస్తున్నాయని ధ్వజమెత్తారు. వైసీపీ పార్టీ స్వభావమే అలాంటిదని ఆక్షేపించారు. గంజాయి బ్యాచుల్ని, బ్లేడు బ్యాచ్లను తయారు చేస్తోందన్నారు. గతంలో అలాంటి వాళ్లను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానూ చేసిందని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల ముసుగులో వైసీపీ మత కల్లోలాలకు పన్నాగం పన్నుతోందన్న అంశం మంత్రివర్గ సమావేశంలో చర్చకు వచ్చింది. యూట్యూబర్ జోసెఫ్ వ్యాఖ్యలు, విజయవాడ సాయికృష్ణ కేసులో దుష్ప్రచారం అంశాలు ప్రస్తావనకొచ్చాయి. ప్రభుత్వంపై అసత్యాలు, అభూత కల్పనలు ప్రచారం చేసేవారిని ఉపేక్షించవద్దని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించాలని, అదే సమయంలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే తీవ్ర చర్యలు తీసుకోవాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే అభ్యంతరకర సందేశాల్ని తొలగించి ఊరుకుంటే సరిపోదన్నారు. వాటి స్థానంలో క్షణాల్లో కొత్తవి పెడుతున్నారని మంత్రులు అన్నారు. అసలు ఆ పోస్టులు ఎవరు పెడుతున్నారు, వారి ఉద్దేశమేంటి, వారి వెనుక ఎవరున్నారు, ఆర్థికంగా ఎవరు అండదండలు అందిస్తున్నారన్న కోణంలో దృష్టి పెట్టాలన్నారు. అలాంటి పోస్టులు చాలా వరకు ఎవరికో రాజకీయ లబ్ధి చేకూర్చడానికే పెడుతూ ఉంటారు కాబట్టి అంతిమ లబ్ధిదారులు ఎవరన్నది నిగ్గుతేల్చి వారిపై చర్యలు తీసుకోవాలి అని మంత్రివర్గం అభిప్రాయపడింది. జిల్లాకు ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలన్న అంశం కేబినెట్లో ప్రస్తావనకు వచ్చినప్పుడు కేవలం కొన్ని పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, ప్రతి విభాగంలోనూ పోలీసులకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇటీవల నియమించిన 6,000 మంది పోలీస్ కానిస్టేబుళ్లలో సాంకేతిక నైపుణ్యం గలవారు ఒకరైనా ఉన్నారా? నియామక అర్హతల్లో మీరు ఆ అంశాన్ని చేర్చారా అని ఆయన ప్రశ్నించారు. త్వరలో జరిగే పోలీస్ వర్క్షాపులో తాను 3-4 గంటలు కూర్చుంటానన్నారు. వారికి రీఓరియంటేషన్ అవసరమని తెలిపారు.